ఆ లెటర్ వీడియోగ్రాఫర్ తీసుకోవాలా, ఫోటోగ్రాఫర్ తీసుకోవాలా, టూరిస్ట్ ని తీసుకోవాలా. పక్కవాళ్ళు సెక్యూర్డ్ ఐటమ్ కిట్ ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా పేపర్స్, గన్ను, అలాగే పేపర్స్ ఏవైతే అవసరమో మెటీరియల్ సీజ్ చేయడానికి ఆ కిట్ అంతా కూడా తీసుకోవడానికి లెటర్ ఇవ్వాలి. ఎంఆర్ఓ గారు పలానా వాళ్ళని నేను రిక్రూట్ చేశాను అని చెప్పిన తర్వాత ఆ మీడియేటర్స్ తాలూకా ఆ మీడియేటర్స్ కలెక్ట్ చేసుకుని, వీడియోగ్రాఫర్స్ కలెక్ట్ చేసుకుని, టూరిస్ట్ కలెక్ట్ చేసుకుని, స్టాఫ్ ని, టైపిస్ట్ ని, రైటర్ ని, మిమ్మల్ని కలెక్ట్ చేసుకొని ఆయన జీడీలో ఏ కానిస్టేబుల్ కానీ, ఏ హెడ్ కానిస్టేబుల్ కానీ, ఏ మీడియేటర్ వద్ద నువ్వు ఏ వెహికల్లో ఏ డ్రైవర్ గారితో వెళ్తున్నావో రాయాలి. నువ్వు సమాచారం ఎలాగే కానీ ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రొసీజర్ మనం రాసే ప్రొసీజర్ ఖచ్చితంగా ఇలాగే మన కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత క్రైమ్ ఫీల్డ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఈ సాక్ష్య ఇవ్వడం జరిగింది. ఈ సాక్ష్యాలని ఆ ఇచ్చిన ట్యాబ్ లోనే మీరు ఫోటోస్ తీయచ్చు. మనం ఇక్కడ ప్రింట్ ఉంటుంది, ఫోటో ప్రింట్. ఆ ఫోటో ప్రింట్ సర్టిఫికేట్ చేయించాలి. ఆ ఫోటో ప్రింట్ ఏ ల్యాబ్ లో మీరు దాన్ని ప్రింట్ తర్వాత వస్తున్న పర్సన్ కి మీ ఐడి కార్డు చూపించి మీరు పలానా ఆఫీసర్ అని చెప్పి మీరు చేతితో బ్యాగ్తో పట్టుకున్నారనుకోండి, మీకు విజిబుల్ గా కనిపిస్తుంది. వారి బ్యాగ్ వెనకాల వేసుకొని కనిపిస్తున్నాడు, లేదా కార్లో తీసుకొస్తున్నాడు. అలాంటి సందర్భాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి 50 క్లాస్ ఆప్షన్ ఇందులో ఎన్డీపీఎస్ యాక్ట్ లోని ఏదైతే పర్సనల్ సెర్చ్ అని అంటామో ఆ పర్సనల్ సెర్చ్ రాయకూడదు. పర్సనల్ సెర్చ్ ఓన్లీ కాంట్రాబ్యాండ్ వాడు ఎక్కడో దాచి బాడీలో దాచి తీసుకుని వస్తున్నాడు. మీకు ఉంటే పోలీస్ స్టేషన్ లో దొంగతనం కానీ లేదా ఎవరు కొట్టడం కానీ దాని బెయిల్ పెట్టుకోవడం జరగచ్చు. తర్వాత రేపొద్దున డిఫెన్స్ లో కాంట్రాబ్యాండ్ అనేది అడిగితే కాంట్రాబ్యాండ్కి తేడా వస్తుంది, అప్పుడు కేసు పోవాలి. ముందుగానే మనం సర్టిఫికేట్ చేయించాం అనుకోండి, మనం చేసిన బేస్గా జీకే వీధిలో కులాయిగా ఇవ్వడం మేడం రాసేస్తున్నాం. కులాయి ఉంటాడు జీకే వీధి, ఈ జీకే వీధికి వెళ్తే కులాయికి వస్తున్నాడు. కోర్టులో మామూలుగా ఏం చేస్తారు, ఎవరు ఎక్కడ చేస్తాడంటే జీకే వీధి కులాయిని రాస్తారు. జీకే వీధి